నరసింహ శతకము. నిగమ గోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా భోజింపలేను సుమ్మి. నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమని నీకు కలదు ముందే. భక్ష్య భోజ్యములు సమర్పణము చేసేదనన్న నీవ పెట్టితే సుతా నిర్జరులకు కలిమి కొద్దిగా కానుకలను సంగెదనన్నా. కలిమి కొద్దిగా కానుకలను సంగెదనన్న భార్గవీదేవి నీ భార్య అయ్యే. నీవన్ని గలవాడ నకిల లోకాధిపతివి నీకు భూషణాదులు పెట్టనెంతవాడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి వేదవేద్య, నీకు వచ్చేలాగా నీవు మెచ్చేలాగా నేను పూజ చేయలేను. నాకు వీలున్న భూషణాదులతో అలంకరించుదామంటే దివ్యమైన కౌస్తుభమని నీ వద్ద ఉండనే ఉంది. భక్ష్యములను భోజ్యములను నీకు అర్పించుదామంటే దేవతలకు నీవే అమృతాన్ని పోసి, ఉన్నంతలో కానుకలు ఇచ్చుకుందామంటే ఆదిలక్ష్మి నీ అర్ధాంగిగా ఉంది. సర్వమూ ఉన్నవాడివి, సమస్తమూ కలవాడివి, సర్వలోకాధిపతివి. నీకు సొమ్ముల పెట్టుటకు నేనెంతటి వాణ్ణి? ఏదో చేయాలంటుంది నా యద, చేసేందుకు నా వద్ద ఏదైనా ఉంటే గదా. నీకు సమర్పించడానికి నాకు ఉన్నదేమిటి, నీకు లేనిదేమిటి? నాదంతా తెలియనితనం, తెలివి తక్కువతనం, అంతా అయోమయం. కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అనే సామెత నా కొరకే పుట్టిందేమో అని ఈ పద్య భావము. ధన్యవాదము.